హిందూ స్వరాజ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరులో శోభాయాత్రను జయప్రదం చేయాలని హిందూ జాగరణ సమితి నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు పుంగనూరు పట్టణంలో శ్రీకాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నందు శోభాయాత్ర గోడ పత్రికలను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ ఆదివారం నిర్వహించే శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ జాగరణ కమిటీ సభ్యులు త్రిమూర్తి రెడ్డి, పరమేష్, గంగాధర, హరి, రవి, ధనుష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జై భవానీ, జై శివాజీ. జై భవానీ, జై శివాజీ. పుంగనూరు మరియు పరిసర ప్రాంత భగవత్ బంధువులందరికీ ఈ చేసినటువంటి పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేసుకోవడం ఏమంటే, గత 13 సంవత్సరాలుగా పుంగనూరులో హిందూ జాగరణ సమితి వారి పర్యవేక్షణలో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. హిందూ సామ్రాజ్య దినోత్సవం శివాజీ మహారాజు పట్టాభిషక్తుడైనటువంటి రోజుని ఆ మాసమంతా కూడా యావత్ భారతదేశంలో హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే కొంతమంది అడిగారు, ఏమయ్యా శివాజీ మహారాజ్ కంటే ముందు ఎంతో వీరాది వీరులు, శూరులు వేల సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు. వాళ్ళు పరిపాలించినప్పుడు హిందుత్వమే ఉండింది కదా, అయితే శివాజీ మహారాజు పట్టాభిషక్తుడైనటువంటి రోజున ఎందుకు హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటారు? శివాజీ మహారాజు పట్టాభిషక్తుడయ్యేటప్పటికీ ఈ భారతదేశపు పరిస్థితి చాలా దుర్భరంగా ఉండింది. వందల సంవత్సరాలు విదేశీ దురాక్రమణదారుల పాలనలో మగ్గినటువంటి ఈ భరత భూమిలో జీవిస్తున్నటువంటి హైందవులు రకరకాల సమస్యలతో సతమతమవుతూ తమ సహజ గుణాన్ని కోల్పోయి ఈ దేశంలోనే హిందువులుగా బతకాలంటే పలు రకాలైనటువంటి శిస్తులను కడుతూ తమ రక్షణ కొరకు ఆ భగవత్ స్వరూపుడు ఎవరైనా రాకపోతాడా, ఈ హైందవ ధర్మాన్ని నిలపకపోతాడా అని వేచి చూస్తున్నప్పుడు జన్మించినటువంటి కారణ జన్ముడే ఛత్రపతి శివాజీ. ఈ హైందవుల్లో హైందవ చైతన్యాన్ని నింపుతూ, ఈ హైందవ స్ఫూర్తిని పెంపొందిస్తూ, ఈ హైందవుల సంరక్షణగా నిలబడినటువంటి గొప్ప వీరుడు, శూరుడు. కాబట్టి ఆయన పట్టాభిషక్తుడైనటువంటి రోజుని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఈసారి కూడా మన పుంగనూరులో ఈ నెల 29వ తేదీ ఆదివారం 3 గంటలకి ఎన్ఎస్పేటలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి శోభాయాత్ర బయలుదేరుతుంది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఆ మహనీయుని గౌరవించే విధంగా క్రమశిక్షణతోటి ఈ శోభాయాత్రలో పాల్గొని హైందవ స్ఫూర్తిని, హైందవ చైతన్యాన్ని చాటుకుందాం. పాత్రికేయుల ద్వారా హైందవ మిత్రులకు విన్నవించుకోవడం ఏమిటంటే, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు అక్కడ కలగకుండా మద్యానికి బానిసలై మద్యపానాన్ని సేవించో ఈ రకంగా ఆ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనకుండా అందులో భక్తి శ్రద్ధలతో ఒక గౌరవప్రదంగా ఈ శోభయాత్రలో పాల్గొందాం. సహస్రాది సంఖ్యలో ఈ శోభయాత్రలో పాల్గొని ఈ మహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుని ఆ శివాజీ మహారాజుకి ఘనంగా జయకారాలు కొడదామని తెలియజేసుకుంటున్నాం. జై శివాజీ, జై భవానీ. జై శ్రీరామ్. పుంగనూరు పట్టణ మరియు పరిసర ప్రాంత హిందూ బంధువులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గత 13 సంవత్సరాలుగా హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషిక్తుడైన పర్వదినాన్ని ఎంతో ఘనంగా మనం శోభయాత్రగా నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎన్ఎస్పేట నందు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున ప్రతి ఒక్క హైందవ బంధువు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.